అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామైని. ఈరోజు కంటెంట్ మాట్లాడే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తీసుకువస్తాను. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? చుట్టూ అందరూ ఉన్నా మనసులో మాత్రం ఒక సైలెన్స్ వినిపిస్తున్నట్లుగా. రోజంతా బిజీగా గడిచిపోతోంది. మెసేజెస్, కాల్స్, రెస్పాన్సిబిలిటీస్, వర్క్. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనసు ఒకటే అడుగుతుంది, నువ్వు నిజంగా ఎలా ఉన్నావు అని. ఈరోజు పాడ్కాస్ట్లో మనసుకు మనమే కొంచెం టైం ఇచ్చుకుందాం. కొన్ని క్షణాలు ప్రపంచాన్ని పాజ్లో పెట్టి మన ఊపిరిని కామ్ చేసుకుని మనసుతో ఒక చిన్న కాన్వర్జేషన్ చేద్దాం. పగలంతా ఎంత ఉరుకులు పరుగులు పెట్టినా అట్లీస్ట్ బెడ్ టైంకైనా మనం నిజంగా పాజ్ తీసుకుంటామా? ఆన్సర్ చాలాసార్లు నో అనే ఉంటుంది. ఎందుకంటే మనం రిలాక్సేషన్ అంటూ ఫోన్ స్క్రోలింగ్ చేస్తుంటాం. ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో, రీల్స్ తర్వాత షార్ట్స్, అలా మన మైండ్కి రెస్ట్ ఇచ్చుకుంటాం అనుకుంటాం. కానీ నిజంగా మన బ్రెయిన్కి అప్పుడే ఎక్కువ టైర్డ్నెస్ వస్తుంది. రీసెంట్గా ఒక కాన్సెప్ట్ మీద చాలా వీడియోస్ కూడా వచ్చాయి. ఫోన్ చూస్తూ పిల్లలకు పాల బాటిల్ నోట్లో పెట్టాల్సింది పోయి ముఖం దగ్గర పెట్టేయడం. ఫోన్ చూస్తూ అన్నం తినిపిస్తుంటే మధ్యలో ఆగిపోతే పిల్లలు చెయ్యి లాక్కుని ముద్ద నోట్లో పెట్టుకోవడం. మనకి అవి ఫన్నీగా అనిపిస్తాయి, నవ్వుకుంటాం కూడా. కానీ ఒకసారి సీరియస్గా ఆలోచిస్తే మనం నిజంగా ఫోన్ నుంచి ఒక చిన్న పాజ్ కూడా తీసుకోలేమా? ఈ క్వశ్చన్ మీకే కాదు, నాకు కూడా వచ్చింది. అందుకే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. రోజు నైట్ ఫోన్ చూసే ఆ లాస్ట్ 10 minutes పాజ్ పెట్టండి. ఫోన్ పక్కన పెట్టండి. నో స్క్రోలింగ్, నో వీడియోస్, నో నోటిఫికేషన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ సర్ప్రైజింగ్లీ అలారం లేకుండానే అర్లీగా లేస్తారు. మార్నింగ్ మీకు ఇష్టమైన పని చేయండి. నాకైతే అర్లీ మార్నింగ్ కాఫీ అంటే చాలా ప్రాణం. దెన్ స్టార్ట్ యువర్ డే, బట్ వితౌట్ టచింగ్ యువర్ ఫోన్ అన్నెసెసరీ. అర్జెంట్ కాల్స్ మాత్రమే మాట్లాడుకుందాం అనుకోండి. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నాకు రోజులో ఇంత టైం ఉందా అనిపించింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకున్నాను. రోజు ఒక మైండ్లో ఒక రిమైండర్ మోగుతూనే ఉంటుంది కదా, ఈ పని ఇంకా పెండింగ్, అది కంప్లీట్ చేయాలి. అదేనండి మన ఇన్నర్ వాయిస్. కానీ ఆ రోజు మాత్రం ఆ రిమైండర్స్ కొంచెం సైలెంట్ అయ్యాయి. ఎందుకంటే పనులు కంప్లీట్ అయ్యాయి కాబట్టి. రోజు చివర్లో డీప్ బ్రీత్ తీసుకున్నాను, కొంచెం రిఫ్లెక్ట్ చేసుకున్నాను. ఈరోజు పీస్ఫుల్గా ఉంది, సాటిస్ఫైడ్గా ఉంది అనిపించింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత నిద్ర కూడా ప్రశాంతంగా పట్టింది. అండ్ గెస్ వాట్, నెక్స్ట్ మార్నింగ్ ఫెల్ట్ లైక్ ఎ ఫ్రెష్ మార్నింగ్. ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ అందరికీ ఓపెన్గా ఉంది, చిన్న పెద్ద అందరికీ. మీరు కూడా ట్రై చేసి మీ రిఫ్లెక్షన్ ఏంటో నాకు షేర్ చేయండి. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.